నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఏవి న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. నేటితరం దినపత్రిక అన్ని వాస్తవాలే. ప్రతిరోజు నేటితరం దినపత్రిక వార్తా విశ్లేషణ చేసుకుంటున్నాం. మరి ఈరోజు ప్రధానంగా ఏ వార్తలు వచ్చినాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదలు ఉమా గౌరీ అవుట్, హెడ్ ఆఫీస్కి అటాచ్ అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఎవరి ఉమా గౌరీ అని చూసుకుంటే డిఎంహెచ్ఓ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన తనపై నేటితరం పేపర్ ఫలించిన అక్షర పోరాటం ఒక ఆర్టికల్ వచ్చింది. దీని మీద ఈమెను అవుట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఉత్తర్వులు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినాయట. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ ఉమా గౌరీపై వేటు, సంతోషంగా ప్రజలు ఉన్నారన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాం. ఆరోపణలు తనపై ఉమా గౌరీ అనే ఈ డిఎంహెచ్ఓ పై ఆరోపణలు ఏమున్నాయి? పెద్ద ఎత్తున లంచాల వసూళ్లు. ఓహో, ఉద్యోగులను వేధింపు, లంచాలు ఇవ్వని ఆసుపత్రుల సీజు, ఆర్ఎంపీల నుంచి లక్షల వసూళ్లు, ప్రైవేటు ఆసుపత్రులపై వేధింపులు, ఆపరేషన్ సమయంలో సీజ్ చేసి అవమానాలు. మొత్తానికి ఒక డబ్బు మనిషి, ఒక మహిళ అంటే అమ్మవారి స్వరూపాన్ని ధరించుకున్న మహిళలు ఇలా కాసులకు కక్కుర్తి పడి ఒక హోదాలో, డిఎంహెచ్ఓ హోదాలో, ఒక మంచి గౌరవప్రదమైన హోదాలో ఉండి ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొంటే ఇది ఈ ఆరోపణలు నేటితరం వెలుగులోకి తీసుకొచ్చింది. అందుకే ఈమె అవుట్ అని ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఉమా గౌరీ అవుట్, హెడ్ ఆఫీస్ కి అటాచ్ చేశారు. ఇది నేటితరం అక్షర పోరాటం అంటూ ప్రధానంగా దినపత్రికలో మొదటి పేజీలో నేటితరం చీఫ్ ఎడిటర్ బొమ్మ అమరేందర్ గారు రాసిన ఆర్టికల్ మనం చూస్తున్నాం. నేటితరం అక్షర పోరాటం వల్లే న్యాయం గెలిచింది, అన్యాయంపై అక్షరం విజయం సాధించింది అన్న ఒక సరైన ప్రౌడ్తో ఈ ఆర్టికల్ అనేది మనకు కనిపిస్తుంది. చూద్దాం. నేటితరం అక్షర పోరాటం అంత ఆషామాషిది కాదు. ఒకసారి నేటితరం అక్షర మార్పు ఎప్పుడు వృధాగా పోదు. సమాజంలో జరిగే అన్యాయాలు, అక్రమాలపై నేటితరానికి పోరాటం కొత్తేమీ కాదు. అందుకే నేటితరం అక్షర పోరాట ఖాతాలో మరో విజయం చేరింది. మేడ్చల్ జిల్లా డిఎంఓ హెచ్ఎంఓగా విధులు నిర్వహిస్తూ డిఎం అండ్ హెచ్ఓగా విధులు నిర్వహించిన ఉమా గౌరీపై ఎట్టకేలకు వేటు పడింది. శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా ఆమెను హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేసింది. దాంతో అటు ఉద్యోగ వర్గాల్లోనూ ఇటు ప్రైవేటు ఆసుపత్రుల ఆర్ఎంపీలు సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున నేటితరాన్ని పేపర్కి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. తమ పక్షాన నేటితరం చేసిన అక్షర పోరాటానికి అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ప్రజలు. ఉమా గౌరీ వల్ల వారు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఉమా గౌరీ వేధింపుల వల్ల ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అనారోగ్య పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించడమే లక్ష్యంగా ఆమె పని చేశారని, ఉద్యోగుల పట్ల ఆమె వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. తోటి ఉద్యోగుల పట్ల ఆమె అమానుషంగా వ్యవహరించేదని చెప్తున్నారు. నేటి తరం వల్ల తమ జీవితాలకు ఊపిరి పోసినట్లయిందని అంటున్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కూడా అంతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఆసుపత్రి మీద దాడి చేస్తుందో అని భయపడిపోయే వాళ్ళమని, ఆమె చెప్పే కారణాలు విచిత్రంగా ఉండేవని గుర్తు చేస్తున్నారు. పైగా ఆమె ఆపరేషన్లు జరిగే సమయంలో కూడా ఆసుపత్రులు సీజ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని, కనీసం మానవత్వం కూడా చూపించేవారు కాదని అంటున్నారు. మరి ఇంతని చక్కని తల్లికి ఈ ఆఫీసులో ఎట్లా ఉద్యోగం వచ్చిందో, ఈమె చదువుకున్న చదువు ఏం సంస్కారం నేర్పిందో, ఒక మంచి నడీడు వయసు మీద ఉన్న ఈమె డిఎంహెచ్ఓగా పనులు చేస్తూ ఒక ఆపరేషన్ జరుగుతున్నా సడన్ గా వచ్చి ఆపరేషన్ ఆపిచేసి ఆసుపత్రులు కూడా సీజ్ చేసే అంత రైట్ ఈమెకు ఉన్నది అని అంటే దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. ఇదే గ్రామాల్లో అయితే ఖచ్చితంగా బడిత పూజ చేసు, ఇదే సిటీలో కాబట్టి బతికిపోతుంది ఇట్లా. రైట్, చూద్దాం. ఇక సాటి మహిళలకు కూడా ఆపరేషన్ జరిగే సమయంలో ఆసుపత్రుల మీద దాడి చేసి సీజ్ చేసిన సందర్భాలు ఉంటాయి. వాటిపై నేటి తరం ప్రత్యేక కథనాలను పెద్దలు ఆలోచింపజేశాయని అంటున్నారు. ఉమా గౌరి మీద ఒక దశలో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. నేటి తరానికి నిత్యం అనేక మంది ఫోన్లు చేసి తమ గోడును వెళ్లబుచ్చుకునేవారు. దాంతో నేటి తరం దినపత్రిక నిఘా టీం రంగంలోకి దిగింది. ఉమా గౌరి నిజంగానే ఆసుపత్రులను, ఉద్యోగులను వేధిస్తున్నారా అనే విషయాలను నేటితరం పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత నేటితరం వరుస కథనాలు ప్రచురించింది. ఎంతసేపు లంచాలు తప్ప వృత్తి నిర్వహణను ఆమె గాలికి వదిలేశారని తెలిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి విస్తీర్ణం పెద్దది కనుక ఆ జిల్లాలో అనేక ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. పైగా వైద్య ఆరోగ్య శాఖలోనూ అనేక మంది ఉద్యోగులు ఉన్నారు. వారు క్షేత్రస్థాయిలో ఎంత కష్టపడుతున్నా వారిని వేధించడమే ఉమా గౌరీ. మళ్ళా చక్కదనాల పేరు పెట్టుకుంది ఉమా గౌరీ, సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. కానీ ఇక్కడ చేసేది లంచావతారం. అయితే ఉద్యోగులను అనేక రకాలుగా వేధించడం
మొదలుపెట్టారు. ఇలాంటి నిజాల సమూహారంతో నేటి తరం దినపత్రిక ఉద్యోగుల వ్యధలను వాటికన్నిటిని వివరిస్తూ కూడా కథనాలను రాసింది. అటు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అలా కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు కూడా శాఖలో చర్చ జరుగుతుంది. వెంటనే ఏసీబీ, తెలంగాణ ఏసీబీ చేయాలంటే ఈ ఉమా గౌరి మీద ఒకసారి ఏసీబీ రైడ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను శాశ్వతంగా కూర్చోబెట్టి ఇంటికాడ అంట్లు తోమించాలి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఇలాంటోళ్ళకి. ఇక ప్రాథమిక చికిత్స కేంద్రాలు నిర్వహించుకునే ఆర్ఎంపీలను కూడా ఆమె విపరీతంగా వేధించేదని తెలిసింది. ఉమాగౌరి మీద నేటి తరంలో తొలి కథనం వచ్చిన వెంటనే ఎంతో మంది ఆర్ఎంపీలు నేటి తరానికి ఫోన్ చేసి వాస్తవ పరిస్థితులను వివరించారు. ఆర్ఎంపీల నుంచి బలవంతంగా లక్షలు వసూలు చేసినట్లు అనేక మంది చెప్పారు. ఆమె వేధింపులు తాళలేక కొంతమంది ఆర్ఎంపీలు ఆత్మహత్యలకు కూడా పాల్పడినట్టు కూడా ఆర్ఎంపీల సంఘం నాయకులు వివరించారు. అలా ఆమె వేధింపులను భరించలేక ఎంతో మంది ప్రాథమిక చికిత్స కేంద్రాలను కూడా మూసేసుకొని కూలీ పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈమెను పని చేసి ఈమెను కూలీ పని చేసుకునేలాగా చేయాలి. అంట్లు తోమిచ్చే పని చేయాలి. ఈ ఆఫీస్ ఊడ్చి, టేబుల్ దూడ్చి, మంచినీళ్ళు తీసుకొచ్చి చాయ్ గిలాసులు కడిగే పని ఇగో ఈమెకు చెప్పాలి. ఏం చదువుకున్నది, ఏం బతుకుతున్నది, ఎందుకు ఆ పాడు డబ్బు? మందిని హింసించి ఆర్ఎంపీలను ఆసుపత్రులను హింసించి లంచాలు తీసుకొని ఏం సచ్చేటప్పుడు ఎత్తుకపోతామా? ఒక తల్లి స్థానంలో ఉండి ఇలాంటి పాడు పని చేయడం, అవినీతి పని చేయడం. ఎంతో మంది ప్రాథమిక చికిత్సా కేంద్రాలను మూసేసుకొని కూలీ పనులు చేసుకుంటున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఉమాగౌరి భర్త సినిమాల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆసుపత్రుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. మీ భర్త గారు సినిమాలు తీస్తాడు. అసలు మీ తెలంగాణనే? వీళ్ళు తెలంగాణలోనే లేదా ఒకసారి తెలుసుకోవాలి మరి. ఎందుకంటే సినిమాల పిచ్చి ఉందంటే తెలంగాణలోకి అంత సినిమా పిచ్చి ఉండదు. టాలెంట్ ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఏదైనా ఒక పని చేసుకుంటారు. కానీ మరీ ఇంత సినిమాల పిచ్చి, మంది దగ్గర నుంచి రక్తం పీల్చి ఆ రక్తాన్ని సినిమాలో పెట్టడం అంటే అది మనుషులు కాదు, వీళ్ళు రాక్షసులు. ఆ విషయాన్ని కూడా నేటితరం ప్రచురించడం జరిగింది. నేటితరాన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. బెదిరింపు కూడా మళ్ళీ చేసేదేమో లంగ పని అయినా సరే మళ్ళీ బెదిరింపులు ఒకటి. ఈ బెదిరింపులు నేటితరాన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. అక్షరాన్ని నిర్బంధించడం, బెదిరించడం అనేది అక్రమార్కుల తరం కాదని నేటి తరం అనేక సార్లు నిరూపించింది. సమాజంలో అన్యాయాలు, అక్రమాలు ఎక్కడున్నా సరే నేటి తరం ఏనాటికి సహించదు. అక్రమార్కుల వేట అనేది నేటి తరానికి కొత్తేమీ కాదు. ఇవి నిత్యం జరిగే నిరంతర ప్రక్రియ. బెదిరింపులు అసలే కొత్తేం కాదు. ఎలాంటి బెదిరింపులకైనా సరే వెరవని అక్షర నిప్పుకనం నేటితరం. అన్యాయాలపై సంధించే అక్షర గాంధీవం నేటితరం. నేటితరాన్ని నలిపేయాలని ఎంతో మంది చూశారు. నిప్పు లాంటి నేటితరం అక్షర వేడిని తట్టుకోలేకపోయారు. ఉమాగౌరి ఈవిడ విషయంలోనూ కూడా అదే జరిగింది. నేటితరం కథనాలకు ప్రభుత్వమే కదిలింది, ఆమెను తప్పించింది. న్యాయమైపోతున్న వారి పక్షాన, అన్యాయమైపోతున్న వారి పక్షాన నిలవడమే నేటితరం అక్షర కర్తవ్యం. సమాజంలో జరిగే అన్యాయాలపై, అక్రమాలపై అలుపెరగని పోరాటం చేయడమే నేటితరం నేర్చుకున్న అక్షర విద్యకు నిర్వచనం. సమాజ హితం కోసం సాగించే అక్షర ప్రయాణంలో నేటితరం నిలువెత్తు నిదర్శనం. ఇగో ఈ సక్కన్ తల్లి అవుట్ అయిపోయింది. ఉమా గౌరి, మన చక్కదనాల పేరు పెట్టుకుంది, అమ్మవారి పేరు. సో ఇది నేటితరం దినపత్రికలో ప్రత్యేక కథనం వచ్చింది. ఇలాంటి మహిళా అధికారులు కూడా తల్లి ప్రేమను మరిచిపోయి ఒక స్వార్థపూరితమైన ఆలోచనలకు పదును పెడితే ఇగో చివరికి ఇలా అవమానాపాలు కావాల్సిందే. ఖచ్చితంగా ప్రభుత్వం వేసిన వేటుకు బలవ్వాల్సిందే. ప్రజల ఉసురు పంచుకొని ఏం బాగుపడతారు, ఏం బిల్డింగ్లు కడతారు, ఏం సినిమాలు తీస్తారు, ఇదా మీ బతుకు, ఇదా మీ చదువు అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. థ్యాంక్ యూ.